హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిషింగ్ చేయడానికి మా ఊరు వెళ్తున్నాను అనమాట. అదేంటంటే వైజాగ్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా కష్టంగా ఎండతో వెళ్తున్నాను. చాలా ఎండగా ఉంది ఈరోజు. మేబీ ఐ థింక్ 45 అలా ఉంటుందన్నమాట. పిఎం పాలెం స్టేడియం ఇప్పుడే క్రాస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ రూట్ అయితే వైజాగ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ రూట్ అనమాట. ఇది వయా శ్రీకాకుళంకి వెళ్ళే రూట్ అనమాట, హైవే, నేషనల్ హైవే. సో వైజాగ్లో ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఈ రూట్ బాగా అర్థమవుతుంది. చాలా రద్దీ ఏరియా. ఊరైతే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇది మా తగరపువలస అంటారు. అక్కడ తగరపువలస నుంచి తాటితూరు అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. యాక్చువల్లీ ఇది మా నాన్నగారి ఊరు అనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రివర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుడ్ చూడండి, ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. మేబీ వీడియోలో సరిగ్గా కనబడట్లేదు. మీరు స్లైడీగా మీరు కొంచెం స్టడీగా అబ్జర్వ్ చేస్తే కొన్ని చేపలు కనబడతాయి. చేపలు పడ్డానికైతే నేను చాలా కష్టపడ్డాను. నా ఫ్రెండ్తో వచ్చాను. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అగోండి, వీటిని కెల్లీ ఫిష్ అంటారు, అంటే ఇండియన్ కెల్లీ ఫిష్ అంటారు. ఇది వాటర్ ఉపరితలంలో మాత్రమే స్విమ్ చేస్తాయి అన్నమాట. మీరు చూడొచ్చు. ఫిషింగ్ నెట్ ద్వారా ట్రై చేశాను ఫ్రెండ్స్ చేపలు పడడానికి. కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది రోటల్లా మకరండా అంటారు. ఈ రోటల్లాకి చెందినవి స్పీషీస్, అదే ఫిష్ ప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా గ్రో అవుతుంది. ఇది ఏంటంటే స్టెమ్ ప్లాంట్స్ అనమాట. కొన్ని కలెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఇవి. మన అది కూడా రివర్లో షాప్స్లోకి వెళ్ళి కొనడం కన్నా ఇది బెస్ట్. కొన్ని కలెక్ట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ కలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నెట్ ద్వారా ట్రై చేస్తున్నాను ఫిషింగ్ చేయడానికి. అది ఇప్పుడే వేసాం. సో వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. తన పేరు రవి, నా ఫ్రెండ్. నేను ఎటు వెళ్తే అటు వైపు వస్తూ ఉంటాడు అనమాట. నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫిషింగ్ కోసం. ఇప్పుడు లాగుతున్నాం. కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇండియన్ సిక్లిట్ అంటారు. చాలా బ్యూటిఫుల్ ఫిష్. ఇది చాలా బాగుంటుంది. ప్లాంటెడ్ ఎక్వేరియంలో అయితే వేసుకోవచ్చు. ఇవైతే ప్లాంట్స్ని అయితే ఏం తినవు. చాలా బాగుంటాయి ఫిష్. ఎల్లో కలర్ ఉంటుంది. మేల్ అయితే కంప్లీట్గా ఎల్లో వస్తుంది. ఫీమేల్ అయితే ఇలా నార్మల్ కలర్ ఉంటుందన్నమాట ఈ ఫిష్. ఈ ఫిష్కు ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది కలర్ చేంజ్ చేస్తూ ఉంటుంది. కలర్ చేంజ్ అవుతాయి ఈ ఫిషెస్. ఒక్కొక్కసారి వైట్లో కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎల్లోయిష్ కనబడతాయి, ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది. ఫిష్ చాలా బాగుంటుంది. ప్లాంటెడ్ ఎక్వేరియంలో వేసుకోవచ్చు. సో అందుకే పట్టాం, మళ్ళీ వేసాం. ఇందులో ఎన్ని పడ్డాయో మాకైతే తెలీదు, కానీ అయితే చేపలు అయితే ఉన్నాయి.
నా ఫ్రెండ్ చెప్తున్నాడు పడ్డాయి అనేసి. అదిగోండి ఎల్లో కలర్. దొరికే ఒక నియర్లీ లైక్ 10 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇగోండి ఫ్రెండ్స్, అన్నీ అవే పడుతున్నాయి. ఎండ అయితే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగలా కాదు, చాలా స్ట్రగుల్ అయ్యి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నాకు ఫిషింగ్ అనేది ఒక ప్యాషన్ అనమాట, ఒక హాబీ. ఇదో ఒక రకమైన ఫిష్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నేమ్ తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఫిష్ ఇది. టెయిల్ కూడా రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇదిగోండి ఇండియన్ సిక్లెట్ అన్నాను కదా, మీకు క్లియర్గా చూపించడానికి ఈ రకంగా మీకు పెడుతున్నాను. ఫిషింగ్ అనేది ఒక హాబీ. నాకైతే దీనివల్ల మనీ వస్తుంది, లేకపోతే ఛానల్ ద్వారా నేను ఏదో డబ్బులు సంపాదించాలని నాకైతే లేదు. జస్ట్ నాకు ఒక ప్యాషన్ అనమాట, సరదా. అలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉంటుంటారు. నాకు ఇది ఒక పిచ్చి. చిన్నప్పటి నుంచి నేను ఇలాగ ఫిషింగ్ చేయడం నాకు అలవాటు. జస్ట్ నార్మల్గా నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ విధంగా మీకు షేర్ చేస్తాను. ఇది మీకు రోజీ బార్బ్ అంటారు కదా, రోజీ బార్బ్ టైప్ ఉంటుంది. అది చిన్నది, అది రోజీ బార్బే. ఇది ఫిష్ పేరు తెలియదు నాకు, రివర్లో దొరికింది. నెట్లో చిక్కొడిపోవడం వల్ల సరిగ్గా మేము తీయలేకపోయాం. చాలా వరకు చనిపోయి కూడా, కొన్ని బతుకున్నాయి. రావట్లేదు, నెట్లో ఇరికిపోయింది అది. మొత్తానికైతే వచ్చింది. ఈ ఫిష్ అయితే స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.